నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో వీడియోలో ఏంటి అంటే ఈరోజు లెవెల్స్ ఎలా వర్క్ అయ్యో మాట్లాడుకుందాం. వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మార్కెట్ లెవెల్స్ ఏంటి, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఆ వీడియో చూసారో ఒకసారి చూడండి. మార్కెట్ అనేది ఈ లెవెల్ ఇది ఉంది కదా, ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, డే హై, క్యాండిల్ పైన సస్టైన్ అయితే తప్ప అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పడం జరిగింది. ఒకవేళ అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. అండ్ కింద జోన్ ఉంది చూడండి, ఓకే, ఈ కింద జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ మేము ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ నుంచి అయితే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్ ఓపెన్ అయ్యి మన లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి అయితే బయింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మన పొజిషన్ తీసుకుంటే ఈ జోన్లో ఎక్కడ తీసుకుంటే మంచిగా 150 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ అబవ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఎక్కడ వరకు క్యాప్చర్ చేయొచ్చు? ఈ జోన్ వరకు. ఓకే, ఇక్కడ నేను లెవెల్ ఇచ్చాను ఇది. ఓకే, నేను ఈ లెవెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే తల్లికి నమస్కారం చేసుకోండి. అండ్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మనమైతే ఇక్కడ ఒక లెవెల్ చూసారు కదా, ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు మనం టార్గెట్ అని చెప్పి ఒక టార్గెట్ రీచ్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోవడం అయితే జరిగింది. దీని తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, నిన్న మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి తర్వాత అంతా సైడ్ వేస్ అయిపోయింది కదా. ఈ సైడ్ వేస్ మార్కెట్, ఓకే, ఈ సైడ్ వేస్ ఉంది కదా ఈ సైడ్ వేస్ మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్, ఓకే, ఈ అప్ సైడ్ ఈ జోన్ టచ్ చేస్తే బై పొజిషన్లో ఉందాం అనుకుంటారు, కింద ఓకే బ్రేక్ చేస్తే సెల్ పొజిషన్లో ఉందాం అని అనుకుండొచ్చు చాలామంది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, మనం ఏం చెప్పాం, డే హై, ఓకే, ఈ డే హై ఉంది కదా, 2 days బ్యాక్ హై ఉంది కదా, అది క్రాస్ చేస్తే తప్ప మార్కెట్ అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, మీరైతే వీడియో చూడండి ఒకసారి వెళ్ళి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేసింది మార్కెట్, చాలామంది కన్సాలిడేషన్ జోన్ పైన అయితే ఒక రెసిస్టెన్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి మార్కెట్ ఇది క్రాస్ చేస్తే అప్ సైడ్ ఉంటుందని చెప్పి లాంగ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ నుంచి డే హై కదా, అక్కడ నుంచి అయితే రిజెక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. సో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. ఈరోజు మనం 3 ఎంట్రీస్ తీసుకున్నాం. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది కదా, సెకండ్ ఎంట్రీ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడైతే ఈ కన్సాలిడేషన్ ఉంది కదా, సో ఇది రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది కదా, ఇక్కడ కూడా చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటారు. బట్ మనం ఏం చేసామంటే, కిందకు వచ్చే ఛాన్స్ ఉండడం కంటే బయింగ్ ప్రెషర్ ఎంత ఉందో చూడాలి. ఓకే, ఇక్కడ బయింగ్ ప్రెషర్ చూసారా, ఇంత బయింగ్ ప్రెషర్లో మార్కెట్ ఎందుకు కిందకు వస్తుంది, ఇంకా పైకి తీయడానికి చూస్తారు తప్ప. సో దాన్ని ఉద్దేశంతో పెట్టుకుని మనమైతే సెకండ్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. నమస్తే అందరికి. సెకండ్ ఎంట్రీ గురించి చెప్పాను. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, అందరూ కింద తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మార్కెట్ వాళ్ళు స్టాప్ లాస్ హిట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంత బయింగ్ ప్రెషర్లో సో మనం ట్రేడ్ తీసుకున్నాం, చిన్న వీకెండ్లు తీసుకుని. సో ఇక్కడ నుంచి అయితే మనం ఒక 140 పాయింట్స్ బుక్ చేద్దాం అనుకున్నాం. అండ్ వీడియో ఒకసారి చూడండి, నిన్న వీడియో ఇది మార్కెట్ లెవెల్స్ వీడియో. ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఆ లెవెల్ అయితే ఒకసారి చూడండి. చూసారు కదా, సెకండ్ ఎంట్రీ ఈ హై ఉంది కదా, ఈ డే హై ఉంది కదా, అక్కడి నుంచి అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. సో మనం ఇక్కడైతే ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నాం, ఈ క్యాండిల్ బేస్ చేసుకుని. ఇక్కడ నుంచి కూడా ఒక 120 పాయింట్స్, నియర్లీ 120 పాయింట్స్ ఇచ్చింది. అండ్ ఫైనల్గా థర్డ్ ట్రేడ్ ఈరోజు థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇదనమాట. ఈ క్యాండిల్లో మన వేరే సెటప్లో అయితే మనకి ట్రేడ్ అయితే దొరికింది ఇక్కడ ఈ క్యాండిల్లో. అండ్ 6 పాయింట్ స్టాప్ లాస్తో మనం, ఓకే, 6 పాయింట్ స్టాప్ లాస్ ఇదనమాట. 6 పాయింట్ స్టాప్ లాస్తో మనం 50 పాయింట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఒకసారి, ఇది ఫైనల్ ఎంట్రీ మన బ్యాంక్ నిఫ్టీలో ఫైనల్ ఎంట్రీ. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, చూడండి ఒకసారి మన సెటప్లో ఇక్కడైతే ఈ సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ అయితే దొరికింది. చూసారు కదా, చూడండి ఒకసారి, సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ అయితే దొరికింది, ఈ క్యాండిల్ ఎంట్రీ అయితే దొరికింది. సో ఇక్కడ నుంచి అయితే మనకు 50 పాయింట్స్ అయితే టార్గెట్ ఉంది. చూపిస్తాను మీకు, 50 పాయింట్స్ అయితే టార్గెట్ ఉంది. ఓకే, వెయిట్ చేయండి. ఈ టార్గెట్ కూడా తీసేసుకుని డే అయితే క్లోజ్ చేసేద్దాం. వెయిట్ అండ్ సీ. ఒకసారి 50 పాయింట్స్ ఈ టార్గెట్ కూడా అయిపోయింది. 6 పాయింట్స్ స్టాప్ లాస్ చూసారు కదా, ఫైనల్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. 3 టార్గెట్స్ అయితే తీసుకున్నాం ఈరోజు మనం. సో ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ 11:30 అయింది. ఇప్పుడు టైం చూసుకోండి ఒకసారి, 11:30 అయింది.
సో మార్కెట్ అనేది ఈజీ కన్సల్టేషన్లో ఉండొచ్చు. నాకు తెలిసి 12:30 ఆర్ 1:30 వరకు కన్సల్టేషన్ జరగచ్చు. సో ఇటువంటి ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఓకే, 11:30 నుండి 1:30 వరకు ఎప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయకండి. మీరు ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించవచ్చు. మీరు ఏవి నేర్చుకోకుండా, ఓకే, నాకైతే చాలామంది కాల్స్ చేస్తున్నారు డబ్బులు పోగొట్టుకున్నాం అని చెప్పి. మీకు సబ్జెక్ట్ రాకుండా ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎవరి మాట వినద్దు. ఫస్ట్ అయితే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అయితే ఖర్చు పెట్టవచ్చు, కానీ తెలియకుండా ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండిపెండెంట్గా ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.